అందరికీ నమస్కారం అండి. గౌరవులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా విన్నపం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కూటమి గవర్నమెంట్ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల వల్లనే, వాళ్ళ మౌత్ పబ్లిసిటీ వలన, వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ వలన మనం గెలిచామని స్వయాన కూటమి గవర్నమెంట్ హెడ్ తెలుగుదేశం పార్టీ చీఫ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకున్నారు. చాలా సంతోషంగా ఒక్కపరిచారు. జనరల్ ఎలక్షన్స్ ముందు రోజు వాళ్ళ సమస్యలని పరిష్కరిస్తాను, ఐఆర్ పిఆర్సీ ఇస్తా అన్నారు. సంవత్సరం దాటిపోయింది, వాళ్ళకి డిఏలు ఇవ్వలేదు, ఐఆర్ ఇవ్వలేదు. ఎంత నెగిటివిటీ పెరుగుతుంది. దీనికి కారణం ఏంటి? వాళ్ళు ఎందుకు ప్రీవియస్ గవర్నమెంట్ ఓడగొట్టారు? మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలకి లక్షల్లో ఫీజులు కట్టుకోవాలి, ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు. పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఉంటారు, వాళ్ళకి పెళ్లి చేయాలి. అట్లాగే చదువుకున్న ఉద్యోగులు లేని పిల్లలు ఉంటారు, వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ల్యాప్టాప్లు కొనుక్కోవాలి, అన్నీ కొనుక్కోవాలి, వాళ్ళ ఖర్చులు ఉంటాయి, వాళ్ళ స్టాటస్ తగ్గట్టు. కష్టపడి చదువుకుంటే నాకు అయ్యింది. మన కూటమి గవర్నమెంట్ ప్రామిస్ చేసింది కదా, స్వయం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు, గెలవంగానే డిఏలు ఇస్తాను, ఐఆర్ ఇస్తానని. సంవత్సరం అయిపోయింది, కష్టాలు ఉండొచ్చు. వాళ్ళ ట్యాక్సులు తీసుకొని మనం అన్ని పథకాలకు ఇస్తా, వాళ్ళకి న్యాయం చేయకపోతే అట్లా. తక్షణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, కూటమి గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి 32% ఐఆర్ ఇచ్చి పిఆర్సీ కమిటీ వేసి డిఏలు అమ్మటే ప్రకటించాలని కోరుతున్నారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారు, జై లోకేష్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై నరేంద్ర మోడీ గారు, జై కూటమి గవర్నమెంట్. ఆంజనేయ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త, 10వ డివిజన్, తూర్పు నియోజకవర్గం, అలీనగర్, ఒళ్ళుగుంటూరు. తక్షణం యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ ఎంప్లాయీస్ సమస్యల మీద. డిఎల్ ఐఆర్ ఇవ్వకపోతే అట్లాగా ఫీజులు రియంబర్స్మెంట్ అని ఉందా? వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు